క్రొత్త నిబంధనలో ఉన్న 5 ప్రాముఖ్యమైన కిరీటాలు. అయితే ఎవరెవరు ఏ కిరీటాన్ని పొందుకుంటారో చూద్దాం. నంబర్ 1, అక్షయ కిరీటం. విశ్వాస జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా నిలకడగా, పట్టుదలగా ఉంటూ క్రమశిక్షణ, అన్ని విషయాలలో మితముగా ఉన్నవారికి దేవుడి కిరీటాన్ని దాచి ఉంచాడు. నంబర్ 2, నీతి కిరీటం. ఈ లోక ఆర్భాటాల మీద దృష్టి లేకుండా, ఐహికమైన వాటి మీద మనస్సు లేకుండా, దేవునిని మనసారా ప్రేమిస్తూ ఆయన రాక కోసం నిరంతరం ఎదురుచూచే వారి కోసం ఈ కిరీటం దాచబడి ఉంది. ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుని రాకడైతే బాగుండు అని అనుకుంటారా? అనుకోరు. నిజంగా సిద్ధపాటు ఉన్నవారు మాత్రమే ఇలా అనుకుంటారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తారు. నంబర్ 3, ఆనంద కిరీటం లేక అతిశయ కిరీటం. మన ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షణ పొందాయో వారందరూ పరలోకంలో మనకి అతిశయ కిరీటాలుగా కనిపిస్తారు. పరలోకంలో వారిని చూసి మనం సంతోషిస్తాం. వారిని రక్షణలోకి నడిపించిన మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. నంబర్ 4, మహిమ కిరీటం. ఇది ప్రాముఖ్యంగా సంఘ కాపర్లకు మాత్రమే దేవుడు ఇస్తాడని కొందరి నమ్మకం. ఎందుకంటే మందకు మాదిరిగా ఉన్నవారికి మహిమ కిరీటం అని చెప్పబడింది. అయితే దేవుడు మనకిచ్చిన పిలుపును గ్రహించి దానికి లోబడి ఇతరులకు మాదిరిగా ఉన్నవారికి ఈ కిరీటం దాచబడింది. నంబర్ 5, జీవ కిరీటం. ఈ లోకంలో శోధనలు జయించిన వారికి, అంటే శ్రమలలో సనగకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ విశ్వాసంలో నిలకడగా ఉన్నవారి కోసం ఈ కిరీటం ఉంచబడింది.